ఒక ఉత్తమ సాధ్వి. మనందరికీ తెలుసు, మన వరంగల్ ప్రాంతంలోనే కాదు, మన వైదిక పరంపరలో ఈ ప్రాంతంలో మన ముడుపై రామానుజాచార్య స్వామి వారు ఒక చెరగని ముద్ర. వారు రాజకీయాల్లో ఉన్న, సంప్రదాయంలో ఉన్న, సామాజిక కార్యక్రమాల్లో ఉన్న తమదంటూ ఒక స్థిరమైనటువంటి ముద్రని వేసుకున్నటువంటి మహనీయులు. మాటలు ఎంత ఘాటుగా ఉండేవో వారి చేతలు కూడా అంత సమర్థవంతంగానూ ఉండేవి. ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే ముందు తను చేసి చూపించాలి అనేటువంటి ఒక పట్టుదల కలిగిన వ్యక్తి రామానుజాచార్య స్వామి గారు. అదే పట్టుదలని వారి కుటుంబంలో ఉండే సభ్యులందరికీ నేర్పారు. మాకు ఇప్పటికీ జ్ఞాపకం, మేము అప్పుడే కొత్తగా రజస్వామి వారి దగ్గరికి సేవ కోసం వచ్చాం. 1975వ సంవత్సరం హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అక్కడ యజ్ఞం జరుగుతున్న 108 గుండాలతోటి 5వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం పూర్ణాహుతి అవ్వగానే ఇంకా అక్కడ ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉండండి అని చెప్పి స్వామివారు స్వాములకి తదియారాధన జరిగే చోటుకి చూడడానికి వచ్చారు. స్వామివారు ఎక్కడికి పెడుతుంటే వెనకాల తోకలాగా మేము కూడా పెడుతుండేవాడు. సో అక్కడికి వచ్చేటప్పటికి మా రామానుజాచార్య స్వామి వారు గోచి గట్టిగా బిగించి చీపురు తీసుకుని మొత్తాలంతా నీళ్ళు చేస్తున్నారు. స్వామివారికి కోపం వచ్చింది. పెట్టడెక్కడ చేయడు అన్నాను. మీరు చేయడం ఏంటి? ఇంతమంది కుర్రాళ్ళుంటే వాళ్ళతో చేయించాలి, కానీ మీరు కాదు చేయాల్సింది. పెద్దలుగా ఉండేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పి చేయించాలి. చెబితే వింటే కదండి వీళ్ళు, అందుకే నేనే చేస్తున్నాను అన్నారు. ఆ సన్నివేశం ఇప్పటికీ మా కళ్ళల్లో అలాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. పని చేయడంలో వారికి ఉండేటటువంటి దీక్ష, పట్టుదల వారి కుమారులు కూడా వచ్చేటట్టుగా చేయగలిగారు ఉడుంబై రామానుజాచార్య స్వామి గారు. వారి కుమారులకే కాదు, కుమారుల యొక్క సంతానానికి, వారితో ఉండేటువంటి సంబంధులకి, మొత్తం అందరికీ, ఈ సంప్రదాయ కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ ఆ రకమైనటువంటి పట్టుదల కలిగేటట్టుగా చేయగలిగినటువంటి మహనీయులు వారు. ఒక్కొక్కసారి వారు చేసేటువంటి పనులు ఛాదస్తం అనిపిస్తూ ఉండేది. అది మా శ్రీమన్నారాయణాచార్య గారి దగ్గర చూసేవాళ్ళం. ఎందుకంటే మన వైభవంలో కార్యక్రమాలు జరిగేటప్పుడు ఉడుంబై రామానుజాచార్య స్వామి మొదట ఉండేవారు. వారు ఉండే కాలంలో కూడా శ్రీమన్నారాయణాచార్య గారి నిర్వహణ బాధ్యత అందరినీ కూడా తీసుకుని వారు చేస్తుంటారు. కార్యక్రమం ప్రారంభిస్తే అది రాత్రి 3, మధ్యాహ్నం 2 అలా జరుగుతుంది. ఏమిటి ఆలస్యంగా జరుగుతుంది? ఏమిటి కారణం? ఇంకా అప్పటికి మా స్వాములందరూ ఇంకా చాలా చిన్న చిన్న కుర్రాళ్ళు, అక్కడ ఆ కుర్రాళ్ళలాగా ఉండేవాళ్ళు. ఏమిటి ఆలస్యం జరుగుతుంది అని చూస్తే ఒక కార్యం చేసి అది పూర్తయిన తర్వాత 2వ కార్యం, అది పూర్తయిన తర్వాత 3వ కార్యం, అన్నీ తానే స్వయంగా పూర్తి చేసుకోవాలని మనస్తత్వం శ్రీమన్నారాయణాచార్య గారు ఉండేది. పక్కన నరసింహారాయణాచార్య గారు కూర్చొని వారి చేత తదాస్తు 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 అంటూ ఉండేవారు. నేను చాలాసార్లు చెప్పి చూశాను వారితో, అయ్యా మీరు ఇక్కడ ఒక కార్యం చేస్తుంటే
అక్కడ బలిహరణ కార్యక్రమం ఇంకొకటి చెప్పండి, వాడికి దాన్ని నడిపిస్తూ ఉండమని చెప్పండి. ఇక్కడ గోష్ఠ జరుగుతుంటే అక్కడ జరగాల్సిన వాహన సేవ కార్యక్రమం మరొకరిని జరిపిస్తామని చెప్పండి. సైమల్టేనియస్గా 4 కలిపి జరిగితే మన కార్యక్రమంలో పాల్గొనేవాడికి ఉత్సాహం ఉంటుంది, చూసేవాడికి ఆనందం ఉంటుంది. కార్యక్రమం త్వరగా జరిగితే కానీ ఎన్నిసార్లు చెప్పినా వారి పద్ధతిలో జరుగుతుంది. అన్నీ వినేసి అలాగేనండి తప్పకుండా అనేటువంటి వాడు ఆయన పద్ధతులు అని చేసుకుంటాడు. నరసింహారంగాచార్య గారు కూడా పక్కన కూర్చొని ఇంతో పాటు ఆయన కార్యక్రమాలను జరిపిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి బ్రహ్మగా ఉండి జరిగే వాటిని తాము చూస్తూ చేయిస్తూ ఎక్కడెక్కడైనా ఏదైనా ఒకవేళ సందేహాలు వస్తే వాటిని తీర్చి సవ్యంగా మళ్ళీ కార్యక్రమం జరిపించే బాధ్యత నరసింహారంగాచార్య గారు చేసుకుంటారు. కిందటి సంవత్సరం శ్రీమన్నారాయణాచార్య గారు పరమపదించడం అనేది ఒక పెద్ద ఆఘాతం ఉంది. ఏడాది పూర్తయ్యేటప్పటికీ తమ్ముడు అక్కడ ఏం చేస్తున్నాడో పరమపదం వెళ్ళి సక్రమంగా చేస్తున్నాడో చేయటం లేదో మళ్ళీ అక్కడ ఉండేటటువంటి యాజ్ఞిక మళ్ళీ సవ్యంగా జరిపించాలో ఏమిటో అన్నట్టుగా అక్కడికి వెళ్ళడానికి ఈయన బయలుదేరి వెళ్ళినట్టుగా ఈ కార్యక్రమం జరిగింది. మేము వారిని ఒక ఉత్సవంలో కలిసినప్పుడు హైదరాబాద్లోని మదన గోపాలస్వామి మోహన కృష్ణ పెరుమాళ్ యొక్క ఆలయంలో మా దగ్గర ఉత్సవం జరిగినప్పుడు మేమంతా యాత్రకి బయలుదేరి వెళ్తున్నాం. 35 మంది ఒక బస్సు వేసుకు వెళ్తున్నాం. గయ్యలో కార్యక్రమం చేసి అంటే బదరికాశ్రమం పెట్టి అక్కడ కూడా కార్యక్రమం చేసి పుష్కరాలను కూడా చూసి ఒకసారి సరస్వతి నదికి మళ్ళీ వద్దాం అనుకుంటున్నాం. అందరం కలిసి బయలుదేరుతాం, మొత్తం సభ్యులు అందరం కలిసి అని అన్నారు. ఈ సమయంలో ఇంత తీర్థయాత్ర ఎందుకంటే కానీ నిజంగా ఆయన తీర్థయాత్రే చేశారు. అదృష్టం ఏంటంటే గయా క్షేత్రానికి వెళ్ళి అక్కడ వారు పెరుమాళ్ యొక్క పాదాల దగ్గరికి స్వయంగా చేరే ఒక అదృష్టాన్ని పొందారు. రాత్రి మాకు మా స్వామి కృష్ణ ఫోన్ చేశాడు. సుమారుగా 1:30 ఎంతో అయింది, 1:35 ఎంతో అయింది టైం. ఇప్పుడే జరిగింది ఇలాగా అని ఫోన్ చేసి మేము బయలుదేరుతున్నామండి అన్నారు. మేము ఎందుకైనా బయలుదేరాం. గయ్యలో కార్యక్రమం జరిగినప్పుడు అందరూ అక్కడ జరగాలి అని ఎదురు చూస్తుంటారు. అక్కడే అనుకోకుండా జరిగే అదృష్టం ఏర్పడినప్పుడు కార్యక్రమం అక్కడే చేస్తే బాగుండేది కదా అని మేము అన్నాము. కానీ ఇంకా మా వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ రావాలి అంటే అందరికీ త్వరగా టికెట్లు కొనేసి అందరిని అక్కడికి రమ్మంటే బాగుండేదే అన్నాం. కానీ అప్పటికే ఆల్రెడీ బయలుదేరుతున్నట్టున్నారు. బహుశా ఒక దూరం ఆల్రెడీ వచ్చినట్టున్నారేమో కూడా. లేదండి ఇంకా బయలుదేరేస్తున్నాం అన్నారు. దట్స్ ఓకే. ఏమైనా కార్యక్రమం సంస్కారాలు ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఆ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ విష్ణు పాదంలో వారు తమ యొక్క అంతిమ శ్వాసని తీసుకోగలగడం అనేది వారు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ కుటుంబానికి ఇంతవరకు పెద్ద దిక్కుగా ఉన్నారైనా ఇప్పుడు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వారు పెట్టారు. వెంకటకృష్ణకి రంగనాథ్కి ఇద్దరికి కూడా ఇప్పుడు పెద్దరికానిచ్చి కుటుంబానంతటినీ కూడా చూసుకోవలసినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతనిచ్చి వారు వెళ్ళడం మనకి కొంచెం దుఃఖం అని అనిపిస్తుంది, బాధ అని అనిపిస్తుంది. కానీ భగవంతుడి యొక్క నిర్ణయం ఏ క్షణంలో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చేసుకోగలిగింది కాదు, మన చేతుల్లో ఉన్నది కాదు, మనం ఆపగలిగింది అంతకంటే కాదు. జరిగేటటువంటి దాన్ని మనం
అంగీకరించుకుంటూ మనస్సుకి సమాధానం చెప్పుకుంటూ భగవంతుడి యొక్క కైంకర్యంలో ముందుకు సాగగలగడం అనేది మనం చేయాల్సినటువంటి పని. చిరంజీవులు ఎదురు మిగిలినటువంటి స్వాములందరి యొక్క తోడ్పాటుతోటి ఇంతవరకు ఏ పద్ధతిలో అయితే వాళ్ళ రామానుజాచార్య స్వామి వారు కానీ, శ్రీమన్నారాయణాచార్య గారు కానీ, అలాగే నరసింహారాయణాచార్య స్వామి వారు కానీ ఒక ఒరబడిని అందించి ఒక సంప్రదాయము, ఒక పద్ధతి, ఒక క్రమము దాన్ని వారు అందించారు. అది మరింత పట్టుతరమైనటువంటి రీతిలో చక్కగా శ్రద్ధగా జరపగలిగేటటువంటి అవకాశం, అంశం వారికి ఉండాలి. ఈ కుటుంబంలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే ఇంకా పెద్దవాళ్ళు వయస్సులో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కార్యక్రమాలు చేస్తూ సమాజంలో తిరిగేటటువంటి అనుభవంలో నాన్నగారి వల్ల, పెద్దనాన్నగారి వల్ల, తాతగారి వలన వచ్చినటువంటి అనుభవాన్ని వారు తోడు చేసుకుని పెద్దలు అందించినటువంటి బాధ్యతలని, ఇక్కడ గీతాభవనం, గీతామందిరం యొక్క ఈ బాధ్యత ఉంది. ఇంకా మన వైభవం వాళ్ళు అందించినటువంటి బాధ్యతలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చక్కగా జరపగలిగేటటువంటి శక్తి, అదృష్టం ఏర్పడాలి అని మేము పెరుమాళ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలా ప్రేమతోటి ముడుంబై వంశం మీద ఉండేటటువంటి ఒక అభిమానంతో, గౌరవంతో ఇక్కడికి వచ్చారు. మన స్వాములు అటు కాంచీపురం నుంచి ఇక్కడికి వచ్చేసి దివ్య ప్రబంధ గోష్ఠిని చక్కగా జరిపి ఏ లోటు లేకుండా స్వామి యొక్క ప్రీతిని నరసింహారాయణాచార్య స్వామి వారికి కలిగేటట్టుగా తమ ప్రబంధ గానం ద్వారా కలిగించినందుకు వారికి అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ సందర్భంలో మన నేపాల్ కృష్ణమాచార్య స్వామి స్వామి, మా మురళి కృష్ణమాచార్య స్వామి, శటభోగ స్వామి ఇలాంటి పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా ఉన్నారు. వారు కూడా తమ ఆశీస్సులని ఈ చిరంజీవునికి, కుటుంబ సభ్యులకి కూడా అందిస్తారు. నిజానికి ఈ కుటుంబం చాలా చిన్న కుటుంబం. ఏదైనా పండగ వచ్చింది అంటే, వచ్చింది అంటే బయట వాళ్ళు ఎవరో అక్కర్లేకుండానే హాల్ నిండగలిగేటటువంటి కుటుంబం. కానీ ప్రతి కుటుంబం ఇప్పుడు ఇలా పెరగాలని మేము అనుకుంటున్నాం. ఇదివరకు మన కుటుంబాలు అలా ఉండేవి. కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఆ కుటుంబాల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. మొట్టమొదటిలో 2 లేక 3 అనేవారు, ఆ తర్వాత 2 చాలు అనేవారు. ఇప్పుడు 1 ముగ్గు అన్నారు, తర్వాత అసలు కావాలి అనే స్థితిలో పెడుతున్నారు. కానీ అది సరి అయినటువంటి పద్ధతి కాదు. మన పరంపరలో, మన సంప్రదాయంలో, మన వేదాల్లో చక్కగా ఒక్కొక్కరు కనీసం 10 మందినైనా కరండరా అని అందరికీ చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అంచేత అందరూ కూడా ఆ ఉద్యమంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సమాజానికి, సంప్రదాయానికి ఇది అవసరం. ఇప్పుడు ఉన్నట్టుగానే కనుక పరిస్థితి కొనసాగితే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మన పరంపరని, మన ఆచారాలని చూసుకునే అవకాశం, అవసరం కూడా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అది లేకుండా ఉండాలి అంటే సంప్రదాయానికి,
సంతానాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత గృహస్థులందరికీ కూడా ఉంటుంది. ఆ బాధ్యతని చక్కగా నెరవేర్చండి. మా రామానుజాచార్య గారు కానీ, శ్రీమన్నారాయణాచార్య గారు కానీ, నరసింహ రంగాచార్య స్వామి గారు కానీ ఆ పరంపరకి ఒక రూపురేఖలు ఇలా ఉంటాయి అని వారు ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, ఇంతమంది ఉన్న అందరూ కూడా ఎవరు గ్రామీణతో కాకుండా చక్కగా వైదికమైనటువంటి వేషం, వైదికమైనటువంటి ఆచారం, చక్కటి ఒక పద్ధతి కుటుంబానికి చూపిస్తున్నారు సమాజానికి. ఇది ఒక ఆదర్శమైనటువంటి విధానము అని. సో దాన్ని మనం గుర్తించి సొంతం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి కేంద్రం మన గీతాభవనం. ఈ గీతాభవనానికంటే ఒక నిర్వహణ సమితి మా కృష్ణ గారి యొక్క నేతృత్వంలో సాగుతుంది. వారు ఈ కుటుంబ సభ్యులను చక్కగా ప్రోత్సహిస్తూ ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలని మరింత కట్టుదిట్టంగా, సమర్థవంతంగా, 10 మందికి ఉపయోగకరంగా ఉండేటట్లుగా జరిపిస్తారు అని మేము ఆశిస్తున్నాం. దానికి తగినట్టుగా చక్కటి ప్లాన్ తయారు చేసుకుని ఈ వైదికమైనటువంటి, ధార్మికమైనటువంటి కార్యక్రమాన్ని గతంలో మా రామానుజాచార్య గారు వెరీ బిగినింగ్ ఈ ఊళ్ళో ఉండేటువంటి అన్ని స్కూల్లోనూ భగవద్గీత నేర్చుకోవాలి, నేర్పాలి, పరీక్షలు పెట్టాలి, వాటి చేత చిత్ర లేఖనం లాంటివి చేయించాలి, శ్లోకాలు కాంపిటీషన్స్ పెట్టాలి. దాన్ని ఇప్పుడు మన వికాస్ కలిగిన వాళ్ళు చేసినటువంటి అవగాహన ప్రక్రియ లాంటివి ఉన్నాయి. అలాంటి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ దోస్ పీపుల్. నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు డూ అని కాదు. ఏ రకంగా వాళ్ళలో ఉత్సాహం కలుగుతుందో అట్లాంటి చిన్నపిల్లలు కుటుంబాలు అందరికీ వస్తారు. ఎవరికి మినహాయింపు లేకుండా అందరికీ ఆ స్తోత్రాలు రావాలి, అందరూ పద్ధతిగా చదవాలి, అందరూ పోస్టులో పాల్గొవాలి. అది ఒక కుటుంబానికి ఒక మంచి మార్గాన్ని చూపించే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ పడుతున్నారు. ఇది మనం సొంతం చేసుకోవాలి, ఉన్న చోట్ల మనం ప్రోత్సహించాలి. సో బోత్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చక్కగా మన కమిటీ సభ్యులందరూ కూడా ఇలాంటి ఒక సమర్థమైనటువంటి ఆలోచన విధానాన్ని చేసి దాన్ని మరింత వేగవంతంగా మన ఈ వరంగల్ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో దీన్ని వ్యాపింప చేసే ఉద్యమాన్ని కూడా చేయడం ద్వారా మనం ఆ పెద్దలకి మన యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకోగలుగుతాము. అది చక్కగా చేస్తారని ఆశిస్తూ ముందుగా మన నేపాల్ కృష్ణాచార్య స్వామి ఈ చిరంజీవులు ఆశీర్వదించవలసింది అని ఆహ్వానిస్తాను.